ప్రస్తుత కాలంలో యువత చెడు వ్యసనాలు, జల్సాలకు బానిసై అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా ప్రేమ జంట అంటే కలిసి తిరగడం, సినిమాలు, వివిధ ప్రదేశాలకు వెళ్లడం వంటివి చూసుంటాం. కానీ ఇక్కడ ఓ ప్రేమ జంట చోరీలకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ జిల్లాలో ప్రేమ జంట స్టోరీ కాస్త క్రైమ్ స్టోరీగా మారింది. జల్సాల కోసం ప్రేమ జంట పెట్రోల్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇవి కేవలం సామాన్యులకే కాదు, జల్సాలకు అలవాటు పడ్డ ఆగతాయిలో కూడా పెద్ద సమస్యగా మారినట్లు ఉంది. అయితే మనం సాధారణంగా ఎక్కడైనా యువకులు తమ స్నేహితులతో కలిసి పెట్రోల్ చోరీలకు పాల్పడడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ యువకుడు కలిసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రాత్రి వేళల్లో పెట్రోల్ చోరీలకు తెగబడుతున్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది. హనుమకొండ నగరంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఈ ప్రేమ జంట నిర్వాహకం చూసి స్థానికులు, పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. హనుమకొండ నగరంలోని 56వ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా స్థానికులకు ఓ వింత సమస్య ఎదురవుతుంది. రాత్రి వేళల్లో ఇండ్ల ముందు రోడ్డుపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు తెల్లవారుజాము లేచి చూసేసరికి పెట్రోల్ మాయమైపోతుంది. వరుసగా ఇలా ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ ఖాళీ అవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాక కంటి మీద కునుకు లేకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ ఎందుకు మాయమవుతుందని తెలుసుకునేందుకు కాలనీ వాసులు తమ ఇండ్లకున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించారు. అందులోని దృశ్యాలు చూసి వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అర్ధరాత్రి వేళల్లో ఓ యువకుడు బైక్పై కాలనీలపై సంచరిస్తూ కనిపించారు. బైక్పై ఉన్న అమ్మాయి ఎవరైనా వస్తున్నారా లేదా అని చుట్టుపక్కల నిఘా పెడుతుంది. అదే సమయంలో యువకుడు బైక్ దిగి ఇండ్ల ముందు పార్క్ చేసిన వాహనాల వద్దకు వెళ్లి తమ వెంట తెచ్చుకున్న బాటిల్లో బైక్ ట్యాంక్ల నుంచి పెట్రోల్ను గుట్టు చప్పుడు కాకుండా నింపేస్తాడు. పని పూర్తవగానే ఇద్దరు కలిసి అక్కడి నుంచి తమ వాహనంపై పారిపోతారు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు చూసిన వారంతా అవాక్కయ్యారు. దీని ఆధారంగా కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా రోడ్లపై పార్కింగ్ చేసిన బైకులన్నింటినీ టార్గెట్ చేస్తూ ఈ ప్రేమ జంట చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలా జల్సాలకు పాల్పడుతూ చోరీలు చేయడమేంటని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కాలనీల్లో పోలీసులు గస్తీ పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ ప్రేమ జంటపై చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.